ఫియరీ ఎలిమెంట్స్‌లో మనం కొన్ని అనోటేషన్స్ చేసి అనోటేషన్స్ ఇంప్లిమెంట్ చేసి మనం అప్లికేషన్‌ని జనరేట్ చేసాం. ఈ అప్లికేషన్‌ని జనరేట్ చేసినప్పుడు మనం యూఐ డాట్ లైన్ ఐటెమ్ అని కొన్ని అనోటేషన్స్ స్పెసిఫిక్ టు అప్లికేషన్స్ మనం రాస్తున్నాం. సో, ఆ అనోటేషన్స్ గూడా మనకు ఈజీ హెల్ప్‌లో ఉన్నాయన్నమాట. సో, అక్కడే మనం ఏది గావాలి అనేది మనం చూస్ చేసుకోవచ్చు. అనోటేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, ఏ టైప్ ఆఫ్ అనోటేషన్స్ మనకు కావాలి అనేది. సో, దానిలో డిఫరెంట్ డిఫరెంట్ అనోటేషన్స్ ఉంటాయి గాబట్టి, మనం ఆ అనోటేషన్స్‌లో మనం ఏం జేయాలనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో, యూఐలో డిస్‌ప్లే చేయాలనుకుంటున్నామా? లేదంటే ఒక రిలేషన్‌షిప్పు మెయింటైన్ చేయాలనుకుంటున్నామా? అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇప్పుడు యూఐలో డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాము అంటే యూఐ అనోటేషన్స్ రాయాలి. అది స్ట్రెయిట్ ఫార్వర్డ్. సో, నెక్స్ట్ ఇంకొన్ని అనలిటిక్ అనోటేషన్స్. సో, ఆ అనలిటిక్ అనోటేషన్స్ అనేవి ఎప్పుడు రాయాలి? సో, మనం డేటా ఎక్స్ట్రాక్షన్ బీడబ్ల్యూకి డేటాను పంపించేటప్పుడు అనలిటిక్స్ అనోటేషన్స్ రాయాల్సొస్తుంది. అండ్ ఆల్సో మనకు ఈ ఫ్లోర్ ప్లాన్స్‌లో అనలిటిక్ లిస్ట్ పేజ్ అని ఒక టెంప్లేట్ ఉందన్నమాట. ఆహ్, ఆహ్, యూఎఫ్ఐ ఫ్లోర్ ప్లాన్ అప్లికేషన్స్‌లో. ఆ అనలిటిక్ లిస్ట్ పేజ్ చూజ్ చేసుకున్నప్పుడు అనలిటిక్స్ రిలేటెడ్ మనం రాయాల్సొస్తుంది. ఆ అనలిటిక్స్‌లో ఏమేమి రావచ్చు? అనలిటిక్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? చార్ట్స్ ఆహ్, ఆ చార్ట్స్ రిలేటెడ్ కీ ఫిగర్స్ ఇలాంటివి డిస్‌ప్లే చేస్తాం అన్నమాట. సో, అలాంటి అనోటేషన్స్ మనకు అక్కడ వస్తాయన్నమాట. బట్ మనం చేస్తున్న ఎగ్జాంపుల్‌లో మనం ఇప్పుడు ఒక సింపుల్ లిస్ట్ రిపోర్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో, ఈ లిస్ట్ రిపోర్ట్‌లో మనం మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ బాష్ యూజ్ చేస్తా ఉన్నారు. బట్ వెబ్ ఐడీ గనక యూజ్ చేస్తా ఉంటే ఇంకా వెబ్ ఐడీలో అనోటేషన్స్ రీడ్ చేసేది ఆహ్, ఒక చిన్న ప్రాబ్లమ్ అనేది మనం ఫేస్ చేస్తాం అన్నమాట. సో, అది సీడీఎస్ మీద ఇంప్లిమెంట్ చేసిన అనోటేషన్స్‌తో పాటు మనం అప్లికేషన్ జనరేట్ చేసినప్పుడు అది లోకల్ అనోటేషన్స్ కొన్ని ఓవర్ రైడ్ చేస్తుందన్నమాట. ఆ లోకల్ అనోటేషన్స్ ఓవర్ రైడ్ చేస్తుంది. ఐ మీన్ వాట్ ఐ మీన్ ఈస్ సో, ఇప్పుడు మనకిక్కడ మనం ఇవి కొన్ని ఇంప్లిమెంట్ చేసున్నామిక్కడ. సో, ఐ విల్ గో త్రూ ఇన్ డీటెయిల్. ఇక్కడ ఏం చేశాము అంటే, ఈ ఫేసెట్స్ అనేవి మనం క్రియేట్ చేశామనమాట. ఈ ఫేసెట్స్ ఆహ్, నథింగ్ బట్ మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఈ 2 ట్యాబ్స్ లాగా వచ్చాయి గదా! ఇవి మనం యూఐకొచ్చి యూఐలో చేయాల్సిన అవసరం లేదనమాట. సో, వి క్యాన్ స్ట్రెయిట్ అవే ఇంప్లిమెంట్ దెమ్ త్రూ అనోటేషన్స్. ఆ అనోటేషన్స్ ద్వారా ఎలా ఇటు టెర్మినాలజీ ఏంటి అంటే వీటిని మనం ఫేసెట్స్ అని పిలుస్తాం. సో, ఈ ఫేసెట్స్‌లో మళ్ళీ మనం ఫీల్డ్స్ అనేవి గ్రూప్ జేసుకోవచ్చనమాట. వాటిని ఫీల్డ్ గ్రూప్స్ అని పిలుస్తాం అనమాట. సో, ఒక్కొక్క సెక్షన్ వీటిని ఫేసెట్ లేదా సెక్షన్ అని గూడా అంటాం. సో, జనరల్‌గా యూఐ5 ఫ్రీ స్టైల్ టెర్మినాలజీలో డైనమిక్ పేజ్ ఫ్లోర్ ప్లాన్‌లో ఏమవుతదంటే ఇది ఫ్రీ స్టైల్ అప్లికేషన్ డైనమిక్ పేజ్‌లో వీటిని సెక్షన్స్ అని పిలుస్తాం. సో, ఇవి సెక్షన్స్ దీని లోపలొచ్చేవి సబ్ సెక్షన్స్ అంటాం అనమాట. కానీ ఫియరీ ఎలిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఫేసెట్స్. ఫేసెట్స్ దీని లోపలొచ్చేవి ఫీల్డ్ గ్రూప్స్ అనమాట. సో, ఇప్పుడు ఈ ఫేసెట్స్ రావాలి అంటే మనం యూఐ డాట్ ఫేసెట్ అనే అనోటేషన్‌ని మనం రాస్తాం అనమాట. సో, ఇప్పుడు ఇక్కడ చూసారంటే నేను ఫస్ట్ ఫేసెట్‌లో ఒక ఫేసెట్ అనేది ఒక అర్రే అనమాట. సో, ఎవ్రీథింగ్ విల్ బి లిస్టెడ్ యాస్ జేసన్ ఫార్మాట్. సో, ఇప్పుడిక్కడ దీనికొక ఐడీ ఇచ్చాను. దీనికి మెటీరియల్స్ అని పేరిచ్చాను. అండ్ ఇక్కడ కలెక్షన్ అని ఇచ్చాననమాట టైప్. సో, ఈ కలెక్షన్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, ఇది ఆహ్, ఇప్పుడు మనం క్లిక్ చేయగానే, ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ ఎక్కడైతే కలెక్షన్ మీన్స్ వేరెవర్ వి సీ ఎ లిస్ట్ నంబర్ ఆఫ్ ఎంట్రీస్ దాన్ని మనం కలెక్షన్ అని పిలుస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ
ఇది ఒక కలెక్షన్, మెటీరియల్స్ కలెక్షన్ అన్నమాట. సో దీని రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మనం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పైన ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో ఐఎమ్ ఇంటెండింగ్ టు షో యాజ్ మెటీరియల్స్. ఓకే, కానీ ఇది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ we have another facet called material info. Material info, it is a field group reference అన్నమాట. సో నాకు ఒక ఫీల్డ్ గ్రూప్ కూడా నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, బట్ ఇట్స్ నాట్. అండ్ ఇంకొక ఫీల్డ్ గ్రూప్ క్యాల్కులేటెడ్ ఫీల్డ్స్. సో ఇది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే పేరెంట్ ఐడి అనేది లింకప్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు దేనికి, ఈ కలెక్షన్లో ఈ 2 ఫీల్డ్ గ్రూప్స్ నాకు కావాలి అని నేను లింకప్ చేస్తున్నాను. సో ఇవన్నీ చేస్తా ఉంటే అది నాకు అక్కడ డిస్ప్లే అవ్వట్లేదు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం టార్గెట్ క్వాలిఫైయర్ అనేది మన ఇష్టం అనమాట. ఇట్స్ ఏ ఫ్రీ వాల్యూ. మనం ఈ టార్గెట్ క్వాలిఫైయర్ అండ్ ఆల్సో ఇక్కడ మనం క్వాలిఫైయర్ కింద యూస్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఒక 100 ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, 100 ఫీల్డ్స్ని నేను కేటగిరైజ్ చేయాలంటే వాటికి ఏదో కేటగిరీనో సంథింగ్ ఏదో ఒక టర్మ్ అనేది మనం పెట్టి వాటిని ఇది రెడ్, ఇది బ్లూ, ఇది రెడ్, ఇది బ్లూ, ఇలా చెప్పుకోవాలి కదా. సో అలా చెప్పుకోవాలి కాబట్టి వాటిని క్వాలిఫైయర్ అని పెట్టుకున్నాడు అనమాట. సో ఫీల్డ్స్ ఈ గ్రూప్లో కనబడాలి అంటే దానికి క్వాలిఫైయర్ ఏంటి అంటే క్యాల్క్ అనేది ఒక క్వాలిఫైయర్ అనమాట. ఇది మన ఇష్టం, మన క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. సో ఇట్స్ మై ఓన్ డిఫైన్డ్ వాల్యూ అనమాట. అండ్ ఇక్కడ టార్గెట్ క్వాలిఫైయర్ నేను మెటీరియల్ అని పెట్టుకున్నాను. నేను 2 విధాలుగా సపరేట్ చేస్తున్నాను అనమాట ఈ ఉన్న ఫీల్డ్స్ని. ఒకటి ఏంటంటే మెటీరియల్ రిలవెంట్ ఫీల్డ్స్, ఇంకొకటి క్యాల్కులేటెడ్ ఫీల్డ్స్ లాగా నేను సపరేట్ చేస్తున్నాను. సో ఇలా ఇక్కడేమో టార్గెట్ క్వాలిఫైయర్ అని ఇచ్చుకున్నాం. ఇక్కడ ఏముంటుందంటే ఈ ఫీల్డ్ గ్రూప్ అనే అనటేషన్ వస్తుంది అనమాట, UI.field group. ఇక్కడ ఏమవుతుంది, క్వాలిఫైయర్ క్యాల్క్. చూసారా, ఇక్కడ నేను స్పెసిఫై చేస్తాను, మెటీరియల్ టైప్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఫీల్డ్ కింద డిస్ప్లే అవుతుంది. ఇలాగా మనం మల్టిపుల్ ఫీల్డ్స్ మనం రాసుకోవచ్చు అనమాట. బట్ నాకు ఈ చేంజెస్ అన్ని, ఈ అనటేషన్స్ అన్నీ నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఇవి ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అంటే వెబ్ ఐడిఈలు, ఎస్పెషల్లీ వెబ్ ఐడిఈ, మీరు వెబ్ ఐడిఈ కనుక యూజ్ చేస్తే మీ డెవలప్మెంట్స్కి అండ్ మీరు సిడిఎస్ బేస్డ్ అనటేషన్స్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే, సో వీటిలో అప్లికేషన్ జనరేట్ చేసేటప్పుడు లోకల్ అనటేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ అనటేషన్స్ ఫైల్ అనేది జనరేట్ అయి ఉంటుంది. సో ఆ అనటేషన్స్ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేసినారంటే మీకు అనటేషన్ మోడలర్ ఓపెన్ అవుతుంది. సో దిస్ ఇష్యూ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ బాష్. ఓకే, బాష్లో ఆటోమేటిక్ లోకల్ అనటేషన్స్ క్రియేట్ అవ్వవు. ఇది ఓన్లీ ఇష్యూ ఇన్ వెబ్ ఐడిఈ. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ అనటేషన్స్ ఇలా లోకల్ అనటేషన్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఎక్స్టర్నల్ అనటేషన్స్, లోకల్ అనటేషన్స్ 2 ఉన్నాయి. సో మనం ఈ లోకల్ అనటేషన్స్ని రిమూవ్ చేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ అనటేషన్స్ మన సిడిఎస్లో డిఫైన్ చేస్తున్నాం, నాకు ఎలా కనిపించాలి ఏంటి అని. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే అది మొత్తం ఓవర్ రైడ్ చేసేస్తుంది. సో ఇది ఓన్గా లోకల్ అనటేషన్స్ క్రియేట్ చేసుకొని అది ఓవర్ రైడ్ చేస్తుంది. సో వీ డోంట్ వాంట్ దీస్ అనటేషన్స్ టు బి దేర్. సో మనం ఈ లోకల్ అనటేషన్స్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తాం. రిమూవ్ ఇట్. నౌ దెర్ ఆర్ నో లోకల్ అనటేషన్స్. సేవ్ దిస్ వన్. ఓకే, ఇది ఎక్స్ట్రా స్టెప్ ఇన్ వెబ్ ఐడిఈ ఓన్లీ. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సో నౌ జస్ట్ రిఫ్రెష్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం క్లిక్ చేసామనుకోండి, ఇప్పుడు చూసారా మనకు 2 ఫీల్డ్స్. సో మనం ఇంప్లిమెంట్ చేసిన చేంజెస్ మనకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఒక సెక్షన్ ఉంది, దానిలో 2 ఫీల్డ్ గ్రూప్స్ ఉన్నాయి, మెటీరియల్ ఇన్ఫో, క్యాల్కులేటెడ్ ఫీల్డ్స్. సో ఈ 2 ఫీల్డ్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం యాడ్ చేసినా అవన్నీ ఇక ఫర్దర్గా యాడ్ వెళ్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ గ్రూప్ మెటీరియల్ నంబర్ ఉంది అండ్ మెటీరియల్ టైపు క్యాల్కులేటెడ్ ఫీల్డ్స్ కింద ఉంది. సో మనం ఇవన్నీ 1 by 1 మనం ఇంకా ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట.
సో వీటిని ఎనేబుల్ చేసుకొని వాటి రిలవెంట్ ఫీల్డ్ గ్రూప్స్ మనం స్పెసిఫై చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మెటీరియల్ బేస్ యూనిట్. సో ఇక్కడ బై మిస్టేక్ మీరు పొజిషన్ 10 అని ఇచ్చారనుకోండి అన్నింటికి. సో అప్పుడు ఏం చేస్తుందంటే అది ఇట్ డజంట్ నో ఇన్ విచ్ సీక్వెన్స్ దట్ షోస్ యువర్ ఫీల్డ్. ఓకే, పిక్ చేస్తుంది, ఫీల్డ్స్ అయితే కనిపిస్తాయి. ఇట్ వోంట్ త్రో యూ ఎనీ సింటాక్స్ ఎర్రర్ ఆర్ సంథింగ్, నథింగ్. సో ఇట్ విల్ జస్ట్ షో యువర్ ఆల్ ద ఫీల్డ్స్. ఆ ఆర్డర్ అనేది దానికి ఇష్టం వచ్చినట్టు చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు లెట్స్ జస్ట్ రిఫ్రెష్ ఇట్. సో మనం మళ్ళీ ప్రతిసారి ఈ అప్లికేషన్లోకి వెళ్ళి మనం ఏమీ చేయవసరం లేదనమాట. ఇక్కడ అప్లికేషన్ రిఫ్రెష్ చేస్తే సరిపోతుంది అనమాట. డెవలప్మెంట్తో సంబంధమే లేదు ఇంకా. సో ఇది డైరెక్ట్ మీరు బ్యాక్ ఎండ్లో డిప్లాయ్ చేసేసినారంటే అగైన్ వీ డోంట్ నీడ్ టు రీజనరేట్ ఎనీథింగ్ ఆన్ ద అప్లికేషన్. సో మీరు టెస్ట్ లిస్ట్ రిపోర్ట్ టెంప్లెట్ని యూస్ చేసి అప్లికేషన్ జనరేట్ చేసి బ్యాక్ ఎండ్కి డిప్లాయ్ చేసేస్తే చాలు. ఇట్స్ వన్ టైం టాస్క్. దాని తర్వాత మీకు ఏమైనా చేంజెస్ కావాలి అంటే మీరు డైరెక్ట్గా సిడిఎస్లో అనోటేషన్స్లో చేంజెస్ చేసేసి అంతే, దట్స్ ఇట్. సో యూ కెన్ స్ట్రైట్ అవే గో టు లాంచ్ ప్యాడ్ అండ్ యూ కెన్ రన్ యువర్ అప్లికేషన్. ఇట్ విల్ రన్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేసామంటే నౌ యూ విల్ సీ ఆల్ ద ఫీల్డ్స్ హ్యావ్ కమ్ అప్ అండర్ ద మెటీరియల్స్ సెక్షన్ అండ్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ సబ్ సెక్షన్. ఓకే, సో ఇది సెక్షన్స్ అనమాట. సో ఫీల్డ్ గ్రూప్, రెఫరెన్స్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఐడెంటిఫికేషన్ సెక్షన్ అనేది ఇంకొకటి ఉంటుందన్నమాట. సో మనం ఈ ఫీల్డ్ గ్రూప్స్ కాకుండా డైరెక్ట్గా ఐడెంటిఫికేషన్ అని ఇచ్చినాం అనుకోండి. సో ఈ ఐడెంటిఫికేషన్ అనేది మనం ఫీల్డ్ గ్రూప్ లేకుండా ఇంతకుముందు జనరల్ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది కదా, అది డిఫాల్ట్ గ్రూప్ అనేది తీసుకుంటుంది అనమాట. ఆ డిఫాల్ట్ గ్రూప్ తీసుకొని ఆ డిఫాల్ట్ గ్రూప్లో ఈ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఐడెంటిఫికేషన్ని చూపిస్తుంది అనమాట. సో ఇది మనకు ఈ ఐడెంటిఫికేషన్ సెక్షన్, ఫీల్డ్ గ్రూప్స్ ఇవన్నీ లిస్ట్ రిపోర్ట్ టెంప్లెట్ experience.sap.comకి వెళ్ళినామంటే అక్కడ మనకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ దిస్ సెక్షన్, ఇది ఈ సెక్షన్ అని మనకు క్లియర్గా చూపిస్తుంది. సో ఇప్పుడు let me go back. ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ అయ్యేటప్పుడంతా ఏం చేస్తుందంటే అది ఈ మేనిఫెస్ట్ ఫైల్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఈ అనోటేషన్స్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ స్పెసిఫై అయ్యింది చూడండి. ఈ ఫైల్ అనేది డైరెక్ట్గా బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఈ అనోటేషన్స్ని ఫెచ్ చేస్తుంది అనమాట రన్ టైంలో. సో బ్యాక్ ఎండ్కి వెళ్ళి ఇమ్మీడియట్గా ఈ అనోటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ విఏఎన్ అనే ఫైల్ ఉంటుంది అనమాట. ఈ విఏఎన్ అనే ఫైల్ని బ్యాక్ ఎండ్ నుంచి తీసుకొని వచ్చుకుంటుంది. సో రన్ టైంలో అందుకనే ఇక్కడ ఎక్కడ ఫిక్స్డ్ యూఆర్ఎల్ లేదు, ఫిక్స్డ్ సర్వర్ యూఆర్ఎల్ ఏం లేదనమాట. మనం ఇచ్చిన డెస్టినేషన్, మనం ఏదైతే డెస్టినేషన్ కన్ఫిగర్ చేసి ఉంటామో ఇక్కడ ఈ అప్లికేషన్కి ఒక డెస్టినేషన్ కన్ఫిగర్ చేస్తాం కదా, ఆ డెస్టినేషన్ని బేస్ చేసుకొని ఆ డెస్టినేషన్లో ఈ అనోటేషన్స్ ఫైల్ని లోడ్ చేసుకుంటుంది అనమాట రన్ టైంలో, ఈ యాప్ లోడ్ అయిన ప్రతిసారి. సో దిస్ ఈజ్ ద కీ. అంటే బిహైండ్ ద సీన్స్ మనం ఇక్కడ ఏమి మాన్యువల్గా ఏం చేయలేదు కదా. సో బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది అంటే జస్ట్ మనం టెంప్లెట్ యూస్ చేసాం, ఆ డెస్టినేషన్ సెలెక్ట్ చేసాం, మనం ఓడేటా సర్వీస్ ఇచ్చాం, అయిపోయింది. కానీ బిహైండ్ ద సీన్స్ ఇదనమాట. సో ఈ అనోటేషన్ ఫైల్తో వెళ్ళి ఆ అనోటేషన్స్ని డైనమిక్గా లోడ్ చేసుకుంటుంది. సో లోకల్ దాంతో పని లేదనమాట ఇంకా. సో అన్లెస్ మనం లోకల్ అనోటేషన్స్ రాసుకుంటే తప్పితే. సో ఇక్కడ లోకల్ అనోటేషన్స్ ఫైల్ పాత్ కూడా ఉంది చూడండి. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీ లోకల్ అనోటేషన్స్, సో మీరు డైరెక్ట్గా ఈ లోకల్ అనోటేషన్స్కి వెళ్ళి మీరు అక్కడ రాశారు అంటే వాట్ ఎవర్ కమింగ్ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్, సో ఇట్ విల్ ఓవర్ రైట్ విత్ లోకల్ అనోటేషన్స్. సో మీకు కొన్ని సిడిఎస్ అనోటేషన్స్ మాత్రమే పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది. కొన్నింటికి ఖచ్చితంగా లోకల్ అనోటేషన్స్ రాయాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ వేరియంట్. ఓకే, ఆ స్మార్ట్ వేరియంట్ ఇక్కడ పాసిబుల్ కాదనమాట సిడిఎస్ అనోటేషన్స్లో. సో ఇన్ దోస్ కేసెస్ we use XML annotations. So that doesn't affect any of your UI fields or something.
సో ఆ స్మార్ట్ వేరియంట్ ఇక్కడ రాసి డిప్లాయ్ చేస్తే అప్పుడు సిస్టంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. వేరియంట్స్ ఏవి కూడా మనం ఇక్కడ అప్లికేషన్ రన్ చేసేటప్పుడు మనకి ఇవి వర్కౌట్ కావు అనమాట. సో ఈవెన్ ఇఫ్ యూ సేవ్ ఇట్, వన్స్ యూ రిఫ్రెష్, ఎవ్రీథింగ్ విల్ బి గాన్ బికాస్ యు ఆర్ రన్నింగ్ ఇన్ ద లోకల్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ప్రొడక్టివ్ లాంచ్ ప్యాడ్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఐడెంటిఫికేషన్ రీజియన్ ఇక్కడ కనబడలేదు. ఈ ఐడెంటిఫికేషన్ రీజియన్ ఎందుకు కనబడదు అంటే, మీకు ఇక్కడ ఏది ఈ ఫీల్డ్ గ్రూప్ లేదు అనుకోండి, ఈ ఫీల్డ్ గ్రూప్స్ ఏమీ లేనప్పుడు ఐడెంటిఫికేషన్ రీజియన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అవి ఎక్కడ వస్తాయి ఫీల్డ్స్ అంటే, అవి ఈ ప్లేస్లో వస్తాయి. ఐడెంటిఫికేషన్ అనేది ఎక్కడైతే మనం ఇంప్లిమెంట్ చేస్తామో ఇక్కడ వస్తాయి అన్నమాట ఐడెంటిఫికేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇవన్నీ కమెంట్ చేసాం అనుకోండి, ఈ ఐడెంటిఫికేషన్ ఒకటే పెట్టాం అనుకోండి. ఇప్పుడు మనకు ఫీల్డ్ గ్రూప్స్ ఉన్నాయి, బట్ లెట్ మీ comment the field groups as well. Okay, let us try this one. So field groups ఉన్నాయి, but we don't have any fields referring to those field groups. సో ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నంత వరకు ఇమీడియట్గా మనకు రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు చూసారంటే అది ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అయిపోయింది. సో ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ ఫీల్డ్. సో ఇప్పుడు ఆ ఫీల్డ్ గ్రూప్స్ ఉండడం వల్ల మనకు ఐడెంటిఫికేషన్ రీజియన్ కూడా కనబడట్లేదు అనమాట. లెట్ us take this identification region as well. Yeah. సో ఇక్కడ ఫిల్టర్స్లో డిఫాల్ట్ వాల్యూ అవన్నీ మనకు వస్తాయన్నమాట. సో ఇప్పుడు నథింగ్. సో దీనికి ఐడెంటిఫికేషన్ రీజియన్ అని ఒకటి ఫీల్డ్ గ్రూప్ ఒకటి వస్తుంది అనమాట. ఐ మీన్ ద రెఫరెన్స్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫీల్డ్ గ్రూప్ రెఫరెన్స్ అని ఇచ్చుకున్నాం కదా, ఇక్కడ ఐడెంటిఫికేషన్ రీజియన్ అని ఒకటి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఈ బ్యాడ్జ్ అని, చార్ట్ రెఫరెన్స్ అని, ఇవన్నీ ఆ ఫేసెట్ ఆ ట్యాబ్ ఏం రెఫరెన్స్ చేస్తుంది అనేది ఈ వాల్యూ టైప్, ఆ ఫేసెట్ టైప్లో రిప్రజెంట్ చేస్తారు అదనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ అడ్రస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాటి బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, అడ్రస్ అంటే ఆ అడ్రస్ ఫోన్ నంబరు ఇవన్నీ వస్తాయి కదా, అక్కడ హైపర్ లింక్లు ఎనేబుల్ అవ్వడము, ఇలాంటి బిహేవియర్స్ యాడ్ అవుతాయి అన్నమాట. అదే బ్యాడ్జ్ రెఫరెన్స్ అన్నాము అంటే, బ్యాడ్జ్లో ఏమవుతుందంటే ఒక చిన్న ఫోటో రావడము, అట్లాంటి ఫీచర్స్ ఎనేబుల్ అవుతాయి అక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఐడెంటిఫికేషన్ రెఫరెన్స్. ఈ ఐడెంటిఫికేషన్ రెఫరెన్స్ ఇవ్వగానే ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూ హ్యావ్ ద టార్గెట్ క్వాలిఫైయర్ ఆర్ నాట్. సో మనకు టార్గెట్ క్వాలిఫైయర్తో సంబంధం లేకుండా ఇక్కడ ఐడెంటిఫికేషన్ అని ఏదైతే మనకు యూఐ డాట్ ఐడెంటిఫికేషన్లో ఉంటుందో అది ఆటోమేటిక్గా పికప్ అయిపోతుంది అనమాట. సో అది ఆటోమేటిక్గా పికప్ అయిపోయి దానిలో డిస్ప్లే అయిపోతుంది దాని రిలవెంట్. సో అదే మనం ఇందాక లోకల్ అనటేషన్స్ పెట్టుకున్నాం కదా, లోకల్ అనటేషన్స్తో జనరేట్ అయింది కదా యాప్. ఆ లోకల్ అనటేషన్స్తో జనరేట్ అయినప్పుడు కూడా ఈ ఐడెంటిఫికేషన్ రెఫరెన్స్ అనేది పనిచేస్తుంది అనమాట. సో అదే మనం కస్టమ్ ఆ లోకల్ అనటేషన్స్ పీకేసామంటే అది తీసేసినప్పుడు మనకు ఈ ఐడెంటిఫికేషన్ రీజియన్ అనేది కనబడదు. సో ఇప్పుడు జస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ఐడెంటిఫికేషన్ రెఫరెన్స్ పెట్టినప్పుడు సో వీ డోంట్ నీడ్ టు స్పెసిఫై ఎనీ టార్గెట్ క్వాలిఫైయర్స్. సో ఇప్పుడు ఇక్కడ దానికి డైరెక్ట్ ఐడెంటిఫికేషన్ అనే అవైలబుల్ ఉంటుందన్నమాట. కానీ ముందు వాటికి మనం ఏం చేసాం, మనం ఒక స్పెసిఫిక్ క్వాలిఫైయర్ అనేది డిఫైన్ చేసి ఆ క్వాలిఫైయర్ని ఈచ్ ఫీల్డ్కి మనం యూజ్ చేసాం. ఓకే, ఈ క్వాలిఫైయర్ చెక్ చేయి, ఈ ఫీల్డ్ గ్రూప్లోనే ఈ ఫీల్డ్ని
రిప్రజెంట్ చేయాలి అనేది మనం చూసామన్నమాట. ఓకే. అండ్ దిస్ ఈజ్ ఫీల్డ్ గ్రూప్స్, సెక్షన్స్. మనం ఇన్ కేస్ మనం సెపరేట్‌గా రిప్రజెంట్ చెయ్యాలి అంటే ఇలాగ మనం చేస్తాం అన్నమాట. అండ్ లెట్ మీ ఎనేబుల్ దెమ్ బ్యాక్. ఐడెంటిఫికేషన్ తీసేసాను. సో, మనం ఇంకొకటి కామన్‌గా యూజ్ చేసే యూజ్ కేస్ ఏంటి అంటే, ఓకే. ఫీల్డ్స్ చూపించాం. నెక్స్ట్ ఆహ్, వాట్ ఇఫ్ వి వాంట్ టు షో ద లైన్ ఐటెమ్స్. ఓకే. ఫీల్డ్స్ అయితే చూపించేసాం ఈజీగానే. అండ్ హౌ అబౌట్ లైన్ ఐటెమ్స్? ఇక్కడ లిస్ట్ అండ్ ఆబ్జెక్ట్ పేజ్ చూపించేటప్పుడు ఇక్కడేమో లిస్ట్ చూపిస్తున్నాం. అండ్ ఆబ్జెక్ట్ పేజ్‌లో నాకు ఓకే. ఆ డీటెయిల్స్ మెటీరియల్ హెడర్ డీటెయిల్స్ చూపిస్తున్నాము. అండ్ ఆల్సో హౌ అబౌట్ ఇఫ్ వి హావ్ ఎనీ ఐటెమ్స్? ఐటెమ్స్‌ని మనం ఎలా చూపిస్తాం? సో, ఆ ఐటెమ్స్‌ని చూపించడానికి మనకు లైన్ ఐటెమ్ రిఫరెన్స్ అనేది ఒకటుంటుందనమాట. సో, ఈ అనోటేషన్స్ అనేవి ఇప్పుడు ఉపయోగపడతాయన్నమాట. సో, ఇప్పుడిక్కడ దీని పేరెంట్ వ్యూ ఏంటి? ఈ పేరెంట్ వ్యూలో అనోటేషన్స్ ఏమున్నాయి? ఈ అనోటేషన్స్ కమ్ ఆన్. యాహ్! సో, దీనిలో సారీ అసోసియేషన్స్. దీనిలో అసోసియేషన్ ఏముంది? అండర్‌స్కోర్ ప్లాంట్స్ అనేదుంది. సో, దీనిలో ఈ మెటీరియల్ ఏ ఏ ప్లాంట్స్‌కి ఎక్స్‌టెండ్ అయిందో ఆ ప్లాంట్స్‌ని డిస్‌ప్లే చేయాలనమాట. సో, ఇప్పుడిక్కడ ఆ ప్లాంట్స్‌ని మనం డిస్‌ప్లే చేయాలి. సో, ఇప్పుడు మనం ఎలా డిస్‌ప్లే చేయాలి? సో, దీనికి మళ్ళీ ఒక ఫేసెట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలనమాట. ఒక ఫీల్డ్ ఆహ్, అనదర్ ఫేసెట్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో, దీంట్లో ఆ ఫేసెట్‌కి మనం అగైన్ మెటీరియల్ ప్లాంట్స్. సో, పేరెంట్ ఐడీ స్టిల్ సేమ్. సో, అదే పేరెంట్ ఐడీ కింద అండ్ లేబుల్ మనకిష్టం వచ్చిన లేబుల్ మనం పెట్టుకోవచ్చనమాట. ఎక్స్‌టెండెడ్ ప్లాంట్స్, టార్గెట్ క్వాలిఫైయర్ ఇది ఆహ్, టార్గెట్ క్వాలిఫైయర్ ఇప్పుడు అవసరం లేదు. ఎందుకు అంటే మనం ఇదేమి ఫీల్డ్ గ్రూప్ కాదనమాట. సో, నౌ ఇక్కడ ఆ టార్గెట్ క్వాలిఫైయర్ బదులు ఇంకొకటి యూజ్ చేస్తాం అనమాట. టార్గెట్ ఎలిమెంట్ అని యూజ్ చేస్తాం. సో, ఇక్కడ టైప్ వచ్చి లైన్ ఐటెమ్ రిఫరెన్స్ అవుతుందనమాట. సో, ఈ లైన్ ఐటెమ్ రిఫరెన్స్ ఇక్కడ యూఐ డాట్ లైన్ ఐటెమ్ ఉంది గదా! దీనికి అస్సలు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, ఇక్కడ లైన్ ఐటెమ్ ఉంది. ఇక్కడ లైన్ ఐటెమ్ రిఫరెన్స్ అంటున్నాము. వాట్ ఈస్ థిస్? సో, ఇక్కడ యూఐ డాట్ లైన్ ఐటెమ్ అని రాసారు అంటే ఇట్స్ ఏ కాలమ్. కాలమ్ ఇన్ ద టేబుల్. కానీ ఫేసెట్‌లో లైన్ ఐటెమ్ రిఫరెన్స్ అని పెట్టారు అంటే ఇది హెడర్ అండ్ ఐటెమ్స్ రిలేషన్‌షిప్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి లైన్ ఐటెమ్ రిఫరెన్స్ అని మనం రాస్తాం అనమాట. ఓకే. సో, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ నోట్. అండ్ ఇక్కడ టార్గెట్ ఎలిమెంట్ అనేది ఒకటొస్తుందనమాట. సో, ఈ లైన్ ఐటెమ్ రెఫరెన్స్‌కొచ్చినప్పుడు ఈ టార్గెట్ ఎలిమెంట్ అనేది మనం యూజ్ చేయాలి. సో, ఈ టార్గెట్ ఎలిమెంట్‌లో ఏం చేస్తాము అంటే, ఉన్న అసోసియేషన్ మనకి ఏదైతే అసోసియేషన్ ఉంటదో, ఆ అసోసియేషన్‌ని మనం ఇక్కడ టార్గెట్ ఎలిమెంట్‌లో యూజ్ చేస్తాం. సో, టార్గెట్ ఎలిమెంట్‌లో ఆ అసోసియేషన్‌ని యూజ్ చేసాం. దట్స్ ఇట్. డన్. సో, ఇప్పుడు యాక్టివేట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నాకు ఈ ఎక్స్‌టెండెడ్ ప్లాంట్స్ అని ఇంకొక ట్యాబ్ కనిపిస్తుంది. ఆ ట్యాబ్‌లో నాకీ లిస్ట్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఆ మెటీరియల్ ఏ ఏ ప్లాంట్స్‌కి ఎక్స్‌టెండ్ అయ్యుందో, ఆ ఎక్స్‌టెండ్ అయిన ప్లాంట్స్ అన్నీ నాకిప్పుడు కనిపిస్తాయన్నమాట. సో, లెట్ అస్ సీ థట్. సో, ఇప్పుడు ఆ అనోటేషన్స్ అన్నింటిని లోడ్ చేసుకుంటుంది. సెలెక్ట్ దిస్ వన్. నో లోడ్ అవ్వలేదు. పేరెంట్ ఐడీ, ఎక్స్‌టెండెడ్ ప్లాంట్స్, లైన్ ఐటెమ్ రిఫరెన్స్, పర్పస్, స్టాండర్డ్. పర్పస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదే. ఓకే. దట్స్ ఫైన్ ఎనీవే.
నో, స్టిల్ నాట్ డిస్ప్లేయింగ్. సో ఇప్పుడు మనం సేమ్ UI5 డెమో కిట్కే వెళ్తాం. సో UI5 డెమో కిట్లో ఈసారి డాక్యుమెంటేషన్కి వెళ్తాం. సో డాక్యుమెంటేషన్లో ఇక్కడ మన డెవలపింగ్ యాప్స్ విత్ ఫ్యూరీ ఎలిమెంట్స్ అని ఉంది కదా, డెవలపింగ్ యాప్స్ విత్ ఫ్యూరీ ఎలిమెంట్స్. సో ఇక్కడ మనకు టాపిక్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. హౌ టు యూజ్ ఫ్యూరీ ఎలిమెంట్స్, ప్రీ రిక్విజిట్స్, బిల్డింగ్ అన్ యాప్, జనరల్ కాన్సెప్ట్స్, కన్ఫిగరింగ్ టేబుల్స్, డిఫరెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫీల్డ్స్. సో ఇప్పుడు ఇక్కడ చూసారా ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా మనం వీటిని డేటా పాయింట్స్ అని అంటాం అనమాట. సో వీటికి ఒక్కొక్క రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ హెడర్ ఏరియాలో కనబడుతున్నాయి. సో కింద వాటి సెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో అబాప్ సిడిఎస్లో అయితే మనం ఎలా రిప్రజెంట్ చేయాలి, ఫీల్డ్ గ్రూప్, క్వాలిఫైయర్, ప్లెయిన్ టెక్స్ట్, వాల్యూ ఇలాగా. సో నెక్స్ట్ ఈ ఈ ఈ సెక్షన్స్ ఒకవేళ ఈ సెక్షన్ కావాలి అంటే వాటికి ఎలా తీసుకురావాలి అనేది కూడా ఈ అనటేషన్స్లో మనం చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ డేటా పాయింట్ అని ఉంది, టైటిల్ అవైలబిలిటీ, క్రిటికాలిటీ, అవైలబిలిటీ. సో ఆ డేటా పాయింట్ అనేది అవైలబిలిటీ, ఆ అవైలబిలిటీ అనేది డేటా పాయింట్గా మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అండ్ ABAP CDS క్రిటికాలిటీ, ఈ క్రిటికాలిటీ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి కదా. సో సక్సెస్, వార్నింగ్, ఎర్రర్, ఇవే క్రిటికాలిటీ వాల్యూస్ కింద వస్తాయన్నమాట. సో ఆ వాల్యూస్ని మనం బ్యాక్ ఎండ్ నుంచే మనం ఫ్లో చేయొచ్చు ఫ్రంట్ ఎండ్కి. సో ఇప్పుడు ఇక్కడ ఈ సెక్షన్ స్టేటస్ అండ్ బ్లాకింగ్, రేటింగ్ ఇండికేటర్. సో ఇప్పుడు ఆ ఫీల్డ్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి రేటింగ్ ఇండికేటర్, విజువలైజేషన్, రేటింగ్. సో దిస్ మీన్స్ ఇట్ జస్ట్ బ్రింగ్స్ దిస్ విజువలైజేషన్ యాజ్ ఎ రేటింగ్ ఇండికేటర్. సో ఇది ఒక కంట్రోల్ని క్రియేట్ చేస్తుంది. ఈ విజువలైజేషన్ రేటింగ్ అని ఇవ్వడం వల్ల ఒక కంట్రోల్ని క్రియేట్ చేసింది ఇక్కడ, చూసారా. యా, సో ఇది ప్రోగ్రెస్ ఇండికేటర్. సో దీనికి టైప్ విజువలైజేషన్ ప్రోగ్రెస్ టార్గెట్ వాల్యూ 100%కి ప్రోగ్రెస్ ఇండికేషన్ అనమాట. సో ఇవన్నీ ఇట్ జస్ట్ ఒక కీవర్డ్తో అనటేషన్స్ ఆర్ దట్ పవర్ఫుల్ అనమాట. ఆ అనటేషన్స్ని మనం పర్ఫెక్ట్ ప్లేస్లో విత్ కీ ఇండికేటర్. ఇట్స్ నాట్ లైక్ రిక్వైర్మెంట్స్ మనం ఎంత కేర్ఫుల్గా డిస్కస్ చేయాలంటే దాన్ని బట్టే మనకు ఈ UI డిజైన్ అనేది మనకు ఐడియా వస్తుంది. ఓకే, సో ఆ డేటాని యూజర్స్ ఏ డేటాని యూజ్ చేస్తున్నారు, ఆ డేటాలో మనం మనం సింపుల్గా అంటే మల్టిపుల్ పేజెస్, మల్టిపుల్ అప్లికేషన్స్ నావిగేట్ అవ్వకుండా మనం ఒక సింగిల్ పేజ్లో మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అనేది ఈ ఐడియాని మనం ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు అనమాట. సో వీ హ్యావ్ టు లిజన్ మోర్. వాళ్ళు ఈవెన్ చిన్న పాయింట్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇన్ కేస్ మనం యూజర్ డిస్కషన్స్లో లేదు స్పెసిఫికేషను మనం రీడ్ చేస్తున్నాము అంటే దానిలో మనం ఈచ్ అండ్ ఎవ్రీ మైనర్ థింగ్, ఆ మైనర్ థింగే మనకు ఒక అడ్వాంటేజ్, ఒక ఈజ్ని తీసుకురావచ్చు అనమాట కస్టమర్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో నెక్స్ట్ లింక్స్, ఫీల్డ్ గ్రూప్స్. ఆ ఫీల్డ్ గ్రూప్స్లో మనం లింక్స్ కూడా పెట్టచ్చు అనమాట. సో మనకు కావాల్సింది ఇప్పుడు ఇక్కడ ఐకాన్, ఇక్కడ ఒక ఐకాన్ పెట్టారు, యారో రైట్. సో ఐకాన్స్, ఇమేజెస్ అన్నీ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఆ ఫీల్డ్ గ్రూప్స్లో బేసిక్గా. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని మేనిఫెస్ట్ బేస్డ్ డెఫినేషన్స్. సో ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని టెంప్లెట్స్ లాగా కొన్ని థింగ్స్ మనకు ఒక ఎంటిటీ సెట్ ఓడేటా సర్వీస్ నుంచి వచ్చింది అనుకోండి, ఆ ఎంటిటీ సెట్లో ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకొని కొన్ని మనం
మేనిఫెస్ట్‌లో కూడా మనం కాన్ఫిగర్ చేయొచ్చనమాట. సో, ఆ మేనిఫెస్ట్‌లో మనం ఇదిగోండి కాలమ్ డేటా ఫీల్డ్, సో, ఫార్మాట్ ఆప్షన్స్ ఆ కాలమ్‌కి ఇది పాప్ ఓవర్ కాన్ఫిగరేషను ఇలాగా ఆ ఎంటిటీ సెట్‌ని బేస్ చేసుకొని కూడా మనం వీటిని కాన్ఫిగర్ చేయొచ్చనమాట. వొకాబులరీస్, ఫీల్డ్ గ్రూప్, మై క్వాలిఫైయర్, ఫార్మాట్ ఆప్షన్స్. సో, ఇక్కడ టెక్స్ట్ లైన్స్ ఎడిట్. సో, టెక్స్ట్ వ్యూని తీసుకొచ్చినారనమాట ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ వ్యూ వచ్చింది కదా! ఇక్కడ పైన ఇది. ఈ టెక్స్ట్ వ్యూని ఎలా ఎలా తీసుకొచ్చారు అంటే, సో, ఎక్స్ఎంఎల్ కాన్ఫిగరేషన్స్, ఎక్స్ఎంఎల్ అనోటేషన్స్ కొన్ని యూజ్ చేశారు. అండ్ సపోర్టింగ్ దట్ ఓన్లీ మేనిఫెస్ట్‌లో చేంజెస్ చేశారు. సో, మేనిఫెస్ట్‌లో తీసుకొచ్చారనమాట. ఎందుకు ఇలా చెయ్యాలి అంటే, మనకు ఈ టెంప్లేట్ గనక యూజ్ చేశాము అంటే, ఇక్కడ మనకు వ్యూ అనేది ఫోల్డరే ఉండదు బేసిక్‌గా. సో, ఈ వ్యూ లేదు అంటే, మనం ఓకే. మనం ఏదన్నా చేయాలంటే ఎలా చేయాలి? ఓకే. సో, అది బాష్‌లో ఈజీగా ఉంటదనమాట. సో, దాన్నే మనం ఎక్స్‌టెన్షన్స్ ఆఫ్ టెంప్లేట్స్ అంటాం అనమాట. సో, టెంప్లేట్‌కి మనం ఎక్స్‌టెన్షన్స్ క్రియేట్ చేస్తాం. ఆ టెంప్లేట్‌కి ఎక్స్‌టెన్షన్స్ మనము 2, 2, 2 లెవెల్స్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్స్ మనం చేస్తాం అనమాట. వ్యూ లెవెల్ ఎక్స్‌టెన్షన్ అండ్ కంట్రోలర్ లెవెల్ ఎక్స్‌టెన్షన్. సో, అది అక్కడ గైడెడ్ డెవలప్‌మెంట్ ఉంటది గదా! బాష్‌లో గైడెడ్ డెవలప్‌మెంట్‌లో చాలా ఈజీగా ఉంటుందనమాట. సో, విల్ సీ థట్ లేటర్. బాష్‌లోకెళ్ళినప్పుడు మనం చూద్దాం మళ్ళీ ఒకసారి. సో, ఇప్పుడిక్కడ మళ్ళీ ఈ పైన ఇదంతా హెడర్ సెక్షనే. ఆబ్జెక్ట్ పేజ్‌లో హెడర్ సెక్షన్. ఈ హెడర్ సెక్షన్‌లో అగైన్ ది బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ బ్లాక్స్ ఇ అగైన్ వి కెన్ పుట్ దెమ్ ఐ మీన్ యూజ్ దెమ్ యాస్ డేటా పాయింట్స్ అగైన్. ఇప్పుడిక్కడ చూసారంటే మైక్రో చార్ట్ ఫేసెడ్ అండ్ యాడింగ్ ఏ మైక్రో చార్ట్ టు ఏ టేబుల్. సో, ఇవన్నీ మైక్రో చార్ట్. ఇది మైక్రో చార్ట్ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మైక్రో చార్ట్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మైక్రో చార్ట్. సో, స్టాక్డ్ బార్ చార్ట్. ఈ చార్ట్స్ అన్నీ మనం ఎలా యాడ్ చేయాలి అనేది అగైన్ సో, ఇది ఒక ఓవర్‌వ్యూ అండర్‌స్టాండింగ్ అనమాట. ఈ ఓవర్‌వ్యూ అండర్‌స్టాండింగ్‌లో ఓకే. సో, దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ మనం హెడర్ సెక్షన్‌లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో, ఇది ఒక్కొక్కటే మనం చేస్తా ఉన్నామంటే ఐ థింక్ ఇట్స్ గోనా టేక్ వెరీ, వెరీ లాంగ్ టైమ్ అనమాట. సో, ఇవి ఈజీ. మనకు ఓన్లీ వన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇవి ఇప్పుడు మన ఎగ్జాంపుల్‌లో మనకు వాల్యూ డేటా పాయింట్స్ ఏం లేవు ఎక్సెప్ట్ అమౌంట్. ఇప్పుడు రేటింగ్ ఇండికేటర్ కావాలనుకోండి. ఆ రేటింగ్ ఇండికేటర్‌కి ఆ వాల్యూ అనేది 5 అనేది కావాలి గదా! ప్రోగ్రెస్ బార్ తీసుకురావాలంటే ఆ వాల్యూ కావాలి గదా! సో, అవి మన ఓడేటా సర్వీస్‌లో ఉండాలనమాట ఆ ఫీల్డ్స్. సో, దాన్ని డైరెక్ట్‌గా మనము అనోటేషన్స్‌లో మెన్షన్ చేస్తాం. సో, ఇందాక ఆహ్, ఇక్కడ డేటా పాయింట్ ఎక్కడ ప్రోగ్రెస్ ఇండికేటరు యాహ్! ఈ ప్రోగ్రెస్‌లో ఈ టార్గెట్ వాల్యూ 100 ఉంది. విజువలైజేషన్ ప్రోగ్రెస్ ఉంది. అండ్ వాట్ ఈస్ ఇట్? ఇట్స్ ఎ క్వాంటిటీ. ఇది కదా ఇది ఫీల్డ్ మనకు కావాల్సింది. ఈ ఫీల్డ్ మన ఓడేటా సర్వీస్‌లో ఉండాలి. మన ఓడేటా సర్వీస్‌లో ఇది లేదనుకోండి. సో, ఇట్ కాంట్ షో అగెయిన్స్ట్ వాట్. ఓకే. అలాగే ఈ రేటింగ్ ఇండికేటర్ కావాలంటే కూడా ఆ ఫీల్డ్ మనకు ఓడేటా సర్వీస్‌లో ఉండాలి. దానిపైనే ఆ ఫీల్డ్ పైనే కదా మనం అనోటేషన్స్ రాస్తున్నాం ఇక్కడ. సో, డేటా పాయింట్ అంటే అది ఆటోమేటిక్‌గా దాని రిప్రజెంటేషన్ ఎక్కడో ఆ రిప్రజెంటేషన్‌లోకి చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఆహ్, డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ ఆహ్, ఫీల్డ్ హెల్ప్ మనం లాస్ట్ టైమ్ చూసాం. ఆహ్, కన్ఫిగరింగ్ టేబుల్స్ ఆహ్, ఫిల్టర్ బార్, లిస్ట్ రిపోర్ట్ అండ్ ఆబ్జెక్ట్ పేజ్. సో, లిస్ట్ రిపోర్ట్ ఎలిమెంట్స్, ఆబ్జెక్ట్ పేజ్ ఎలిమెంట్స్. సో, ఇవి ఆబ్జెక్ట్ పేజ్ ఎలిమెంట్స్. మనం ఇందాక చూసాం గదా! మీరు డైరెక్ట్‌గా ఈ ఆబ్జెక్ట్ పేజ్ ఎలిమెంట్స్‌కొచ్చి దీనిపైన క్లిక్ చేస్తే కూడా ఇట్ విల్ టేక్ యూ దేర్. హెడర్ ఫేసెట్స్. ఇవన్నీ హెడర్ ఫేసెట్స్ అన్నమాట. సో, ఇది
ఇక్కడ సెక్షన్ కంటెంట్ ఏరియా. సో ఈ కంటెంట్లో మనం సెక్షన్ కంటెంట్ మనం ఇందాక చేసింది ఇదే అనమాట. ఇవన్నీ ఫీల్డ్ గ్రూప్స్ క్రియేట్ చేసాం మనం. ఫీల్డ్ గ్రూప్స్ క్రియేట్ చేసి ఆ ఫీల్డ్ గ్రూప్స్లో క్వాలిఫైర్ ఇచ్చేసి క్వాలిఫైర్ బేస్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేసాం. సో నెక్స్ట్ దీంట్లోనే ఐటమ్స్ రావాలన్నమాట. సో ఇక్కడ నావిగేటింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఈ నావిగేషన్స్ కూడా కమాన్ ఇది లిస్ట్ రిపోర్ట్ ఎలిమెంట్స్ అన్నమాట. లెట్ మీ ఇదిగోండి మల్టిపుల్ వ్యూస్ ఆన్ లిస్ట్ రిపోర్ట్ టేబుల్స్. సో శివ మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఆ క్వశ్చన్కి ఇదనమాట ఆన్సర్ బేసిక్గా. సో ఇక్కడ ఈ మల్టిపుల్ వ్యూస్ ఉన్నాయి కదా, వీటిని సేమ్ ఎంటిటీ సెట్ నుంచి మల్టిపుల్ వేరియంట్స్ లాగా క్రియేట్ చేస్తారు అనమాట. వీటిని ప్రెజెంటేషన్ వేరియంట్స్ అంటాం అనమాట. డిఫైనింగ్ మల్టిపుల్ వ్యూస్ అనే లిస్ట్ రిపోర్ట్ టేబుల్, సింగిల్ టేబుల్ మోడ్, మల్టిపుల్ టేబుల్ మోడ్ ఇవి రావాలంటే మనం రిలవెంట్ సెట్టింగ్స్ మనం చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే సో సెలక్షన్ వేరియంట్, సారీ ప్రెజెంటేషన్ వేరియంట్ అన్న ఇది సెలక్షన్ వేరియంట్. సో ఈ సెలక్షన్ వేరియంట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఎక్స్పెన్సివ్. సో దానిలో ఈ క్వాలిఫైయర్ దేనికైతే ఉంటుందో ఆ క్వాలిఫైయర్లో ఉన్న ఫీల్డ్స్ అన్నీ మనకు దాంట్లో కనిపిస్తాయి అన్నమాట ఆ వేరియంట్లో. సో ఇక్కడ బేసిక్గా ఈ పేరెంట్ ఐడి, పర్పస్ ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు ఉన్నప్పుడు ఇది ఇష్యూ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఈ లైన్ ఐటమ్ రెఫరెన్స్కి ఈ పేరెంట్ ఐడి అనేది అవసరం లేదు. సో ఎందుకంటే ఈ ఐటమ్స్ అనేవి బేసిక్గా ఇట్స్ 1 to 1. సో ఇప్పుడు మనము ఇక్కడ ఫీల్డ్ గ్రూప్ చూపించినట్టు మనం ఒకే సెక్షన్లో రెండు లైన్ ఐటమ్స్ మనం రిప్రజెంట్ చేయలేము అనమాట. సో మనం లైన్ ఐటమ్ రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఇట్ విల్ బి ఆల్వేస్ one section, one separate section. So it does not need a parent child relationship anamata. So that is what was creating issue. So ఇప్పుడు మనం పేరెంట్ ఐడిని తీసేసాం. సో నౌ ఇప్పుడు మనకు ఇక్కడ ఇంకొక ఎర్రర్ వస్తుంది. సో బేసిక్గా లెట్ మీ రీఫ్రెష్ ఇట్. మనం అనటేషన్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ మనం అనటేషన్స్ రాసుకోవాలి 100%. సో ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, ఇప్పుడు నువ్వు ఒక లైన్ ఐటమ్ రెఫరెన్స్ ఇచ్చావు, ఐటమ్స్ నువ్వు డిస్ప్లే చేయాలనుకుంటున్నావు, బట్ దెర్ ఆర్ నో కాలమ్స్ టు విజిబుల్ అని ఇండైరెక్ట్గా చెప్తుంది అనమాట. ఆ నో కాలమ్స్ టు డిస్ప్లే అనేది మన అండర్స్టాండింగ్ ఏంటి అంటే we should read it as, so there are no annotations in this particular entity set. సో ఇది సపరేట్ CDSU. ఈ ప్లాంట్స్ అనేది ఇప్పుడు మన ఈ CDSUలో చూస్తే ఈ అండర్స్కోర్ ప్లాంట్స్ అనేది ఇట్స్ సపరేట్ CDSU. మనం అనటేషన్స్ దేనికి రాసాం, ఓన్లీ మన CDSUకి మాత్రమే అనటేషన్స్ రాసాం. బట్ దెర్ ఈజ్ ఏ అసోసియేషన్. ఓకే, ఈ అసోసియేషన్ దేనికి సంబంధించింది, మెటీరియల్ ప్లాంట్ అనే CDSU అసోసియేషన్ ఇది. సో వి జస్ట్ క్యారీ ఫార్వర్డెడ్ దిస్ CDSU అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద కన్జంప్షన్ CDSU. సో ఇప్పుడు మనకు ఇక్కడ ప్రాపర్గా కనిపించాలి అంటే దెన్ వీ నీడ్ టు రైట్ అనటేషన్స్ ఆన్ దిస్ పర్టికులర్ CDSU. సో ఇప్పుడు మనం
ఈ లేయర్స్ కూడా చూసుకున్నాం మనం. అనోటేషన్ మెటాడేటా లేయర్స్ కూడా చూసాం. సో ఇప్పుడు బేసిక్‌గా అనోటేషన్స్ అనేవి ఇంటర్ఫేస్ సిడిఎస్యు మీద ఉండవన్నమాట. బట్ అనోటేషన్స్ అనేవి కన్జంప్షన్ సిడిఎస్యు మీద ఉంటాయి. సో దీనికి కన్జంప్షన్ సిడిఎస్యు ఉందా లేదా అనేది, సో ఇఫ్ యూ లుక్ విత్ సి, ఐ బదులు సి పెట్టాము అంటే ఇఫ్ దెర్ ఈస్ ఎ కన్జంప్షన్ సిడిఎస్యు ఇట్ విల్ పాప్ అప్. సో ఇది వాల్యూ హెల్ప్, బట్ దెర్ ఈస్ నో కన్జంప్షన్ సిడిఎస్యు ఫర్ దిస్ వన్. సో కన్జంప్షన్ సిడిఎస్యు లేదు అంటే మనం వీ కెన్ క్రియేట్ వన్. లేదు, ఇంకొక వే ఏంటి అంటే we can simply get the variable list because this is plant extension, right? So we can see this being used in many CDSUs. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే మెటీరియల్ వాల్యూ హెల్ప్ ఇవన్నీ చాలా చాలా CDSUs లో రాసిందనమాట. సో ఇవన్నీ మనవి, మన మన CDSUs. సో ఇప్పుడు మనకు ఈ సితో లేవు కాబట్టి వీ కెన్ క్రియేట్ వన్. We can create one consumption CDSU for this one using this base CDSU. సో ఇప్పుడు మనం క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం? విల్ జస్ట్ go here. సో డేటా డెఫినిషన్స్, న్యూ డేటా డెఫినిషన్. సో ఇప్పుడు మనం దాన్ని అలాగే తీసుకోవచ్చు అనమాట. మెటీరియల్ ప్లాంట్ ZTHC. సో ఇప్పుడు ఇక్కడ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ రెఫరెన్స్ ఆబ్జెక్ట్లో మనం అది ఇవ్వచ్చు. సో మళ్ళీ మాన్యువల్గా మనం వెళ్ళి ఆ CDSU ఇచ్చి మళ్ళీ ఫీల్డ్స్ అన్ని సెలెక్ట్ చేసుకునే బదులు రెఫరెన్స్లో ఇచ్చేసామంటే అదే అన్నింటినీ తీసుకొని వచ్చేస్తుంది అనమాట. మెటీరియల్ ప్లాంట్స్ నెక్స్ట్. సో ఈ జస్ట్ గో అహెడ్, డిఫైన్ వ్యూ ఎంటిటీ. సో ఇఫ్ యు సీ మనం దానిలో ఉన్న ఫీల్డ్స్ ఎవ్రీథింగ్ వాజ్ జనరేటెడ్ రైట్ నౌ. సో నేను ఇప్పుడు ఇది క్వాంటిటీ ఫీల్డ్ కాబట్టి సెమాంటిక్స్ యూజ్ చేయాలి. సో మీకు ఇలా ఎర్రర్ వచ్చింది అనుకోండి, సో ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఇట్ ఆన్ ద డేటాబేస్ దెన్ యూ నీడ్ టు రైట్ ఆన్ యువర్ ఓన్ సెమాంటిక్స్. అదర్వైజ్ దీనిలోకి వెళ్ళారు అంటే అక్కడ దాని రిలవెంట్ ఫీల్డ్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది. దాని రిలవెంట్ ఫీల్డ్ ఇక్కడ ఏం ఫీల్డ్ అది? స్టాక్ క్వాంటిటీ. సో క్వాంటిటీ ఎక్కడ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేశారనుకోండి, విల్ గో టు ఐ మెటీరియల్ ప్లాంట్. ఎస్, ఇక్కడ ఉంది. బట్ దీనికి ఏమి ఇవ్వలేదే. క్వాంటిటీ యూనిట్ ఎక్కడ ఉంది? ఇక్కడ క్వాంటిటీ యూనిట్ లేదా? ఓకే. సో ఇక్కడ ఇది క్వాంటిటీ సెమాంటిక్స్ రాయమని చెప్తుంది అనమాట. రెఫరెన్స్ మేడ్ సేఫ్టీ క్వాంటిటీ రెఫరెన్స్ ఈస్ రాంగ్ అని చెప్తుంది. బట్ ఓకే, we don't want to spend much time on this one. సెమాంటిక్స్ రాయాలి బేసిక్గా. ఆ యూనిట్ని తీసుకురావాలి. ఆ యూనిట్ని తీసుకొచ్చి యూనిట్ ఆఫ్ మెజర్ మనం ఇక్కడ రెఫర్ చేయాలి. సో నౌ వీ హ్యావ్ జస్ట్ యాక్టివేటెడ్ ఇట్. సో ఇప్పుడు దీన్ని మనం మన CDSUలో మనం రెఫర్ చేస్తాం. సో లెట్స్ గో హియర్. ఇక్కడ ఐ మెటీరియల్స్. సో నౌ యా, దీని ప్లేస్లో రీప్లేస్ చేస్తాం. దట్స్ ఇట్, డన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి మెటాడేటా ఎక్స్టెన్షన్ మనం క్రియేట్ చేస్తాం. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వన్. జస్ట్ రైట్ క్లిక్, క్రియేట్ న్యూ మెటాడేటా ఎక్స్టెన్షన్. సో ఈ మెటాడేటా ఎక్స్టెన్షన్ క్రియేట్ చేసే ముందు ఏం చేయాలి? మనకి ఇక్కడ మెటాడేటా అలౌ చేసే అనోటేషన్ ఒకటి ఉంది కదా, మెటాడేటా డాట్ అలౌ ఎక్స్టెన్షన్స్ ట్రూ. సో నౌ దీన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి ఫస్ట్. And then we just go ahead and create new metadata extension. Metadata extension plants
Next, just annotate entity. Yeah. Layer ఏంటి? Customer layer. Now we know what is the layer. Insert all. సో ఇప్పుడు మనం దీని నుంచి మనకేమీ అవసరం లేదు కాబట్టి అసోసియేషన్స్ ఐ మీన్ నావిగేషన్స్ అవసరం లేదు కాబట్టి దాన్ని తీసేస్తాం. అండ్ ఆల్సో వీ డోంట్ నీడ్ ఎనీ ఫీల్డ్ గ్రూప్స్ ఆల్సో హియర్ కాబట్టి దట్స్ ఫైన్. సో ఇక్కడ కావాలంటే మనం హెడర్ ఇన్ఫర్మేషన్ అనేది UI.header info అనేది మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో UI.header info అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ నేను రాశాను దీన్ని కమెంట్ చేసాను ఎందుకో. సో ఇఫ్ మనం ఈ హెడర్ ఇన్ఫోలో మనం టైప్ నేమ్ ప్లూరల్ అనేది 2 ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ టైప్ నేమ్ ఇట్స్ సింగులర్ అండ్ ప్లూరల్ మెటీరియల్స్ అనేది ప్లూరల్. సో దానికి ముందు ఇప్పుడు ఇక్కడ మీరు ఈ అవుట్పుట్ చూసారనుకోండి, ఈ స్టాండర్డ్ అనేది డైరెక్ట్ ఉంది. వేరియంట్ సెలెక్షన్ ఇక్కడ ఉంది. బట్ ఇక్కడ ఈ లిస్ట్కి ఒక టైటిల్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, వాట్ ఈస్ దిస్ లిస్ట్ అబౌట్, ఆ టైటిలే ఈ హెడర్ ఇన్ఫో అనమాట. సో ఇది బై డిఫాల్ట్ ప్లూరల్లో వస్తుంది, ఇక్కడ ప్లూరల్ వస్తుంది అనమాట. అదే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనకి ఎలా కనిపించాలి, ఆ టైటిల్ మనకి ఏం కావాలి అనేది ఇది రిప్రజెంట్ చేస్తుంది అనమాట, ఈ హెడర్ ఇన్ఫో అనేది. సో ఇప్పుడు మనం యాక్టివేట్ చేసాం. లెట్ us see now. ఇప్పుడు ఇక్కడ చూసారా మెటీరియల్స్, ఇట్ ఈవెన్ ఇన్క్లూడ్స్ ద కౌంట్ ఆఫ్ ద ఎంట్రీస్ దట్ ఆర్ ఇన్ దిస్ టేబుల్ అనమాట. సో మొత్తం, సో ఇప్పుడు బేసిక్గా మీరు ఇన్స్పెక్ట్ చేశారంటే ఇంతకు ముందు ఒకే రిక్వెస్ట్ వెళ్ళేది బ్యాక్ ఎండ్కి. సో లెట్ మీ గో టు నెట్వర్క్, క్లియర్ ద నెట్వర్క్. ఇప్పుడు నేను జస్ట్ రీఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు నెట్వర్క్లో చూస్తే బ్యాక్ ఎండ్కి 2 రిక్వెస్ట్లు వెళ్తాయి. ఒకటి టు ఫెచ్ ద డేటా, ఎగ్జిక్యూట్. గో టు నెట్వర్క్. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది CDSU. సో ఇక్కడ బ్యాచ్ రిక్వెస్ట్ వెళ్ళింది చూసారా, ఈ బ్యాచ్ రిక్వెస్ట్లో పేలోడ్ చూస్తే ఒకటి టాప్ 25 రికార్డ్స్కి వెళ్ళింది, రైట్. అండ్ ఇంకొక బ్యాచ్ రిక్వెస్ట్ ఉంటుంది. ఇంకో రిక్వెస్ట్ ఇట్ జస్ట్ వెంట్ ఫర్ కౌంట్, ఓన్లీ కౌంట్కి వెళ్ళి ఉంటుంది అనమాట. సో where is the okay, so this is OData service. కౌంట్కే సపరేట్ రిక్వెస్ట్ ట్రిగర్ అవుతుంది అనమాట. ఎందుకు, ఆ కౌంట్ని డిస్ప్లే చేయడానికి. This is for metadata. OData dot ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ డాలర్ ఇన్లైన్ కౌంట్ అనేది వచ్చింది చూడండి. సో ఈ డాలర్ ఇన్లైన్ కౌంట్ అనేది దీన్ని మాత్రమే సపరేట్ చేసి కౌంట్ కింద డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇది బేసిక్గా టెక్నికల్గా సపరేట్ రిక్వెస్ట్ ఇది ఇన్లైన్ కౌంట్ అనేది. సో ఓడేటాలో సో దీనికి మనం సెలెక్ట్ కౌంట్ స్టార్ అని పెడతాం కదా, ఆ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట డేటాబేస్లో. ఓకే. అండ్ ఇప్పుడు ఇది ఇప్పుడు ఒక ఎంట్రీని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ పైన మెటీరియల్ అని డిస్ప్లే అయింది చూసారా. సో దిస్ ఈస్ వాట్ ఈజ్ ద సింగులర్ టైప్ నేమ్ సింగులర్. ఇప్పుడు ఇక్కడ మెటీరియల్ టైప్ నేమ్ అన్నాను అనుకోండి, ఇప్పుడు మెటీరియల్ టైప్ నేమ్ అని పెట్టాను ఇక్కడ. సో యాక్టివేటెడ్. సో ఇప్పుడు మనం రిఫ్రెష్ కొట్టామంటే ఇప్పుడు నెక్స్ట్ పేజ్కి వచ్చినప్పుడు మెటీరియల్ టైప్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఐ జస్ట్ క్లోజ్ దిస్ వన్.
పైన మెటీరియల్ టైప్ నేమ్ వచ్చేసింది చూసారా? సో అది సింగులర్. మనకి ఇక్కడ స్పెసిఫిక్ టైటిల్ ఏమన్నా కావాలి అన్నారనుకోండి, దెన్ వి జస్ట్ పుట్ దిస్ సింగులర్ అండ్ ప్లూరల్ నేమ్స్. అండ్ ఇప్పుడు మనం ఎక్కడ మెటీరియల్ ప్లాంట్, ఈ మెటీరియల్ ప్లాంట్ అనోటేషన్స్ మనం రాద్దాం. సో అలాగే మనం ఇక్కడ హెడర్ ఇన్ఫో పెట్టాలి అనుకున్నాం అనుకోండి, ui డాట్ హెడర్ ఇన్ఫో, ui డాట్ హెడర్ ఇన్ఫో. మీకు దీనిలో ఏమేమి యూస్ చేయాలో తెలియలేదు అనుకుంటే కంట్రోల్ స్పేస్ కొట్టి షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ కొట్టారనుకోండి, ఇట్ విల్ బ్రింగ్ ఆల్ ద పాసిబుల్ పారామీటర్స్ దట్ వీ క్యాన్ యూజ్ ఇన్ దట్ హెడర్ ఇన్ఫో. వాట్ ఎవర్ ద అనోటేషన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూఐఏ అనుకున్నారనుకోండి, సో ఇట్ విల్ బ్రింగ్ ఏ మ్యాసివ్ యూఐ. కంట్రోల్ స్పేస్ కొట్టారనుకోండి, షిఫ్ట్ ఎంటర్ కొట్టారంటే ఇట్ బ్రింగ్స్ పేజెస్. చూసారా? ఆ యూఐలో ఉన్న అనోటేషన్స్ అన్నీ యూఐ డాట్ చార్ట్, సెలక్షన్ ప్రెజెంటేషన్ వేరియంట్, సెలక్షన్ వేరియంట్, ప్రెజెంటేషన్ వేరియంట్, లైన్ ఐటమ్, డేటా ఫీల్డ్, డిఫాల్ట్, క్రిటికల్, ఎన్ని వచ్చాయి చూసారా? సో దిస్ ఈజ్ అనదర్ వే how we explore the available annotations. So in case, okay, UI annotations, so these are the entire list of annotations in UI. ఈ యాంగిల్ నుంచి, ఈ డైరెక్షన్ నుంచి మనం ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకున్నాం అంటే, ఓకే, వాట్ డస్ దిస్ మీన్ అనేది మనం ఇంకా మన సెర్చ్ మనం చేయొచ్చనమాట. సో ఎస్ఏపీ డాక్యుమెంటేషన్ లేదా హెల్ప్‌కెళ్ళినప్పుడు, సో వాట్ డస్ యూఐ డాట్ చార్ట్ డస్. సో ఇప్పుడు ఇక్కడ పైన యూఐ ఉంది కాబట్టి ఆల్వేస్ ఇట్స్ గోయింగ్ టు బి యూఐ డాట్ చార్ట్. సో యూఐ డాట్ మెయిన్ ఇన్ఫో, యూఐ డాట్ సెకండరీ ఇన్ఫో, ఇలాగా. సో ఇదేంటిది? నో బ్యాడ్జ్, యూఐ డాట్ బ్యాడ్జ్. ఈ బ్యాడ్జ్ ఏం చేస్తుంది? యూఐ డాట్ బ్యాడ్జ్. వాట్ డస్ యూఐ డాట్ బ్యాడ్జ్ మీన్స్? వాట్ డస్ యూఐ డాట్ హెడర్ ఇన్ఫో? సో ఇప్పుడు ఇక్కడ టైటిల్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి చూసారా? సో వీటిలో ఈ టార్గెట్ ఎలిమెంట్ అని ఎక్కడన్నా ఉంది అంటే ఆ ఎలిమెంట్ బేసిక్‌గా ఇట్ విల్ బి ఏ ఫీల్డ్ నేమ్. ఓకే. సో ఆ ఫీల్డ్ నేమ్‌ని ఇన్ కేస్ మనం ఒక డైనమిక్ వాల్యూని మనం రిప్రజెంట్ చేయాలి అంటే ఆ టార్గెట్ ఎలిమెంట్‌ని మనం స్పెసిఫై చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ యూఐ డాట్ హెడర్ ఇన్ఫో మాత్రం కావాలి మనకి. సో యూఐ డాట్ హెడర్ ఇన్ఫో, యూఐ డాట్ హెడర్ ఇన్ఫో పైన ఉంది. సో విల్ రిమూవ్ దిస్ వన్, ద యూఐ వన్. Badge chart. Let us take this. So type name plant and plants. Type image URL. In case మనకు ఏమైనా ఇమేజ్ కావాలి అంటే మనం ఆ ఇమేజ్‌ని కూడా మనం స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. బట్ వి డోంట్ వాంట్ ఎనీ ఇమేజ్ రైట్ నౌ. సో ఇప్పుడు ఇక్కడ టైటిల్ ఉంది. ఈ టైటిల్‌కి ఈ టార్గెట్ ఎలిమెంట్ ఉంది కదా! ఈ టార్గెట్ ఎలిమెంట్ మనం ఇవ్వాలి అంటే ఈ టార్గెట్ ఎలిమెంట్‌ని ఈ మెటీరియల్ స్పెసిఫై చేసామంటే ఈ మెటీరియల్ నంబర్ అక్కడ కనిపిస్తుందనమాట. సో ఈ వార్నింగ్స్ అన్నీ ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఔట్ అండ్ పుట్ సమ్ ఫ్యూచర్ వాల్యూస్, యూ కెన్ లీవ్ దెమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే. క్లమ్జీగా ఉండకూడదు అనుకుంటే జస్ట్ వీ కెన్ రిమూవ్ దెమ్ టు మేక్ ష్యూర్. సో ఇప్పుడు దీనికి మనం ఏదన్నా యూఆర్ఎల్ ఇవ్వాలి అంటే యూఆర్ఎల్ కూడా ఇవ్వచ్చు అనమాట. google.com ఫర్ ఎగ్జాంపుల్. వాల్యూ క్వాలిఫైయర్ ఏంటిది? annotation value must not contain. Okay. Backward slash ఏదో వస్తుంది. That's fine.
ఓకే. సో ఈ మెటీరియల్ ఈ మెటీరియల్ UI డాట్ లైన్ ఐటమ్ పొజిషన్ 10. So we'll just put the positions for each of the column here. Yeah, and 20, let's say 20, 30, 40, 50, 10. సో మనకు దీనిలో మనం ఫీల్డ్ గ్రూప్స్ ఏం చేయలేదు, ఓన్లీ లైన్ ఐటమే ఇస్తున్నాం. లైన్ ఐటమే ఎందుకు ఇచ్చాము అంటే మనకి ఇక్కడ ఈ టేబుల్లో రావడానికి. సో ఇక్కడ టేబుల్లో ప్రస్తుతానికి ఏం లేవు, బట్ స్టిల్ దెర్ ఈజ్ ఏ కస్టమైజింగ్ ఐకాన్. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి మనం ఇక్కడ యూజర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫీల్డ్స్, బట్ వీ డోంట్ వాంట్ టు డూ దట్. సో బై డిఫాల్ట్ మనకు కొన్ని ఫీల్డ్స్ అనేది కనిపించాలన్నమాట. సో దట్స్ వై వీఆర్ జస్ట్ ఇంప్లిమెంటింగ్ ద అనోటేషన్స్ ఆన్ ద చైల్డ్ ఎంటిటీ యాజ్ వెల్. సో ఇప్పుడు రీఫ్రెష్ కొట్టామనుకోండి, లెట్స్ సెలెక్ట్. సో ఇప్పుడు మనకు ఎర్రర్ లేదు అండ్ this particular plant has material has been extended to one plant, right? So S4HE అనే plant కి extend అయ్యింది. So now if we see any other one, so ఇప్పుడు మనకు ఎర్రర్ అనేది రావట్లేదు, బట్ all the materials seems they are extended to one plant. మనకు మల్టిపుల్ ప్లాంట్స్ ఉన్న మెటీరియల్స్ ఏ ఉన్నాయో మరి. యా, సో if you see this material has been extended to multiple plants. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు నావిగేషన్ లేదు. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా మనం నావిగేషన్ ఎనేబుల్ చేయాలి అంటే అప్పుడు మనం మేనిఫెస్ట్లోకి వెళ్ళి ఆబ్వియస్లీ ఇంకొక ఎంటిటీ సెట్ అనేది వస్తుంది కదా. సో ఇప్పుడు ఇది నావిగేషన్లో అండర్ స్కోర్ ప్లాంట్ అనే ఎంటిటీ సెట్ ఉంది కాబట్టి ఆ నావిగేషన్ మనకు ఆబ్జెక్ట్ పేజ్లో ఇక్కడ సెట్ అయ్యింది. మనం లిస్ట్ రిపోర్ట్ జనరేట్ చేసేటప్పుడే మనకు అడిగింది అనమాట, వాట్ ఈజ్ యువర్ నావిగేషన్ అని. సో ఇప్పుడు ఇక్కడ 2 ప్లాంట్స్ అని ఉంది. సో ఇన్ కేస్ మనకు ఇంకా ఒక నావిగేషన్ ఉంది అంటే అగైన్ ఇట్ విల్ జస్ట్ కాపీయింగ్ ఆఫ్ దిస్ సెక్షన్ అండ్ కన్ఫిగరింగ్ దిస్ ఫైల్ టు ఫెసిలిటేట్ అనదర్ నావిగేషన్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్లాంట్స్ నుంచి ఇంకేదైనా నావిగేషన్ ఉంది అంటే we can bring that up, we can expose that, we can simply create another pages in the object page itself. ఈ ఆబ్జెక్ట్ పేజ్ లోనే ఇంకో నావిగేషన్ వస్తుంది, ఈ 2 ప్లాంట్స్ నుంచి ఇంకొక నావిగేషన్ అనేది వెళ్తుంది అనమాట. సో ఇక్కడ బేసిక్ గా ఎంటిటీ సెట్ అనేది ఇది కాదు, ఇప్పుడు మనం మార్చాం. సో ఇప్పుడు ఇది ZTH_I_material plant. This is the entity set. ఓకే, అది స్టిల్ ఆ స్ట్రక్చర్ మ్యాచ్ అవుతుంది కాబట్టి అది తీసేసుకునింది అనమాట, అంతే. మన దాంట్లో నుంచి ఏమీ కట్ డౌన్ చేయలేదు కదా, ఒక ఫీల్డే కట్ డౌన్ చేసాం, బట్ దట్స్ ఫైన్. అది ఎలాగో మనకు బయటకు వచ్చేటప్పుడు అది ఇక్కడ మెటాడేటా ఎక్స్పోజ్ చేయదు కదా ఆ ఫీల్డ్కి, స్టిల్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో సేమ్, no change. సో నౌ ఇది ఒక ఫ్యూరీ ఎలిమెంట్స్ అప్లికేషన్ని మనం ఫీల్డ్ గ్రూప్స్, లైన్ ఐటమ్ అసోసియేషన్స్ని లైన్ ఐటమ్ రెఫరెన్స్ కింద తీసుకురావడం, ద డిఫరెన్స్ బిట్వీన్ ఫీల్డ్ గ్రూప్ ఫేసెట్ లైన్ ఐటమ్ రెఫరెన్స్ అండ్ UI డాట్ లైన్ ఐటమ్ రెఫరెన్స్, UI డాట్ లైన్ ఐటమ్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట.